పెళ్ళి అయిపోయింది నాకు, బట్ ఐఎమ్ సింగల్. అదేంటి అంతే, విడివిడిగా ఉంటున్నారా? పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయినప్పటి నుంచి బట్ ఐఎమ్ సింగల్. పెళ్ళైంది, పెళ్ళైనప్పటి నుంచి సింగిల్ ఏంటండి? అసలు అర్థం కావట్లేదు. అంతే పెళ్ళి అంతే. అయిందా అవలేదా? సింగిలా మింగిలా? నాది 32 years ఇప్పుడు. చెప్పారండి ఇప్పుడు 3 సార్లు చెప్పారు. 29లో ఉన్నప్పుడు, 29 నా ఏజ్ అప్పుడు. లవ్వా? లవ్ కాదు. ఇక అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక మా మమ్మీ చనిపోయే ముందు మా మమ్మీ డ్రీమ్ వల్ల చేసుకున్నా, బట్ అవన్నీ ఇక నేను చెప్పదలుచుకోలే ఏం జరిగింది ఏంటి అనేది మ్యారేజ్ అయింది, డివోర్స్ అయిందా? అదొకటే కాలేదు అంతే. డివోర్స్ కూడా కాలేదు? డివోర్స్ ఒక్కటి కాలేదు, సింగల్. డివోర్స్ దాకా వచ్చింది, ఇక ఏదో సమ్ ఉంటాయి కదా, దాని గురించి అయిపోయింది. పెళ్ళి అయింది, బట్ ఐఎమ్ సింగల్. పెళ్ళి అయింది, ఇది ఎలా ఉందంటే ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్న డైలాగ్ లేదండి. ఆ ప్లేస్ వెళ్ళిపోయింది. ఇంకా 100 కోట్లు ఇచ్చినా కూడా ఆ ప్లేస్ రాదు. 100 కోట్లు ఇంత ప్రేమిస్తారు కదా మీరు మనుషుల్ని, మీకు తెలియని మనుషుల్ని ఇంత ప్రేమిస్తారు కదా, మరి మీ లైఫ్ లో వచ్చిన పర్సన్ ఎందుకు అర్థం చేసుకోలేదా, లేదా ఆమె మిమ్మల్ని అర్థం చేసుకోలేదా? అది అర్థం చేసుకోకపోవడాలు అవి ఇవి కాదు. ప్రతి ఒక్కరికి ఒక మనిషి వదిలేయాలంటే అది ఎంతో పెద్ద దెబ్బ తగిలితే తప్ప వదలరు. ఎంతో కొంతమందిని కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది కొన్ని యాక్సెప్ట్ చేయరు. ఒక ఉన్న మెంటాలిటీ ఇంకోలాగా ఉండదు. ఇంకా అలా ఏదో అది ఎప్పుడు చెప్పాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు, చెప్పలేదు. ఎందుకంటే పెళ్ళయింది కాబట్టి అయిందని ఒంటరిగా ఉంటున్నాం కాబట్టి సింగల్ అని చెప్తున్నా అంతే. ఒకవేళ అది ఆ రోజు వచ్చినప్పుడు, ఆ రోజు అయినప్పుడు, ఒకవేళ డివోర్స్ అయినప్పుడు దాని గురించి అప్పుడు మనంతకు మనం ఎందుకు రివీల్ చేయాలి? అవసరం లేదు. మంచిని 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడుకోవాలి, చెడు గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు, దాని గురించి ఎక్కువ తీయొద్దు కూడా. ఎప్పుడు సింగిల్గా ఉన్నానని బాధ లేదా? చాలా 100% బాధ ఉంది. ఎందుకు బాధ లేదు? ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్కి వెళ్తుంటాం, పెళ్ళి పేరెంటాలకి అక్కడికి వెళ్తుంటాం. అరే కపుల్స్ని చూస్తే అరే ఎంత బాగున్నారు, అరే ఇంత మంచిగా, ఇంత చిన్న ఏజ్లోనే నాకు ఏంది ఇట్లా అయిపోయింది, పోనీ మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకుందాము, పోనీ ఇంకెవరినైనా లవ్ చేద్దాము అన్న కూడా ఇప్పుడు ఎవరు సోషల్ మీడియాలో మనం ఇంత యాక్టివ్ ఉన్నాం కాబట్టి ఎక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారో, లవ్ చేయాలన్నా, ఒకవేళ ఏదైనా రిలేషన్షిప్ పెట్టుకోవాలన్నా కూడా ఎక్కడ ఇరికిస్తారో అని భయము. ఇన్స్టాగ్రామ్లో 100 మంది మెసేజ్ చేసినా రిప్లై చేయాలన్నా భయము. ఎందుకంటే డివోర్స్ అవ్వలేదు కాబట్టి వాళ్ళే చేపిస్తున్నారేమో. మనకి ఇప్పటిదాకా మంది ఒక చిన్న తప్పు కూడా లేదు. ఎంతో కష్టపడితే ఈ పేరు వచ్చింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్లున్నారు? నేను అందుకే మీడియా వాళ్ళకి ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన, ఆడామె వచ్చి అని ఏడవగానే కేసు తీసుకోకండి సార్, నిజాలు ఏమున్నా కనుక్కొని తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలు ఉంటాయి, పరువు పోయిన తర్వాత నిజం ఇప్పుడు అంతేందుకు లావణ్య విషయం మీద తీసుకుందాం. ఏదో సింపతి క్రియేట్ చేద్దామని వచ్చింది, లాస్ట్కి ఏమైంది, తను తీసుకున్న గోయిలో తనే పడ్డది. కానీ అన్ని రోజులు అయితే ఏదో రూమర్స్, ఇప్పుడు ఎవరైనా సెన్సిటివ్ ఉన్నారనుకో సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు రాస్తారు కావచ్చు, ఎవరైనా కావచ్చు సూసైడ్ చేసుకుంటారు. నిజాలు తెలియకుండా యాక్షన్ తీసుకోవద్దు. అన్నీ తెలిసిన తర్వాతనే ఒకరిని ఫోకస్ చేయండి అని చెప్తాను నేను. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడున్న అమ్మాయిలు చెప్పే మాటలు నమ్మొద్దు అని చెప్తున్నారా? అంటే అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కాదు, కొంచెం అటు అందరూ ఉన్నారండి. అబ్బాయిల్లో మీరు లావణ్య రాజ్ తరుణ్ అని చెప్పారు. నేను ఒక మాట చెప్తానండి. మొన్న కర్ణాటకలో కోల్కతాలో జరిగిన ఇష్యూ తెలుసు కదా, ఒక డాక్టర్ మీద అతి కిరాతకంగా అత్యాచార ఘటన చూస్తున్నాం. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు అనేవాళ్ళు ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో మగపిల్లవాడిని కూడా అంతే విలువలతో పెంచితే కొంత క్రైమ్ రేట్ తగ్గుతుంది. మీరు అన్నది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, లావణ్యది కనిపిస్తుంది కాబట్టి. అమ్మాయిలు వెళ్ళి పలోమని ఏడ్చేయంగానే కంప్లైంట్ తీసేసుకొని అబ్బాయి ఏమి అడవలేదు కదా అని చెప్పి అతడే అన్యాయం చేశాడనే కోణంలో చూడకూడదు. ఒకవేళ సెన్సిటివ్ ఉంటే నిజాలు తెలిసేలోపు చనిపోతే ఏం చేస్తారు? అప్పుడు మీరు తిరిగి వచ్చి ఇస్తారా ప్రాణాన్ని? ఇయ్యరు కదా. అలా ఇప్పుడు మనం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాము, పెళ్ళి అయింది ఇంకా డైవర్స్ అవ్వలేదు అంటున్నాము, అది అన్నీ ఇంత డేర్గా చేస్తున్నామంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి, రేపు పొద్దున 10 మందిలో వచ్చినా సరే అన్నీ మనం ప్రూవ్ చేసుకోగలం కాబట్టి, ప్రతి ఒక్క ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందుకు ఇంత డైరెక్ట్గా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం మనం. ఎప్పుడు బాధ అనిపించలేదా ఇలా అయింది ఏంటి? 100% అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది అండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను బంగారాన్ని ఎత్తుకోవట్లే, డబ్బుని ఎత్తుకోవట్లే, ప్రేమను ఎత్తుకుంటున్నా. ఎక్కడైనా ప్రేమ దొరుకుతుందేమో అని, దొరకట్లే. నిజంగా చెప్తున్నాను నేను, ప్రామిస్. తల్లి ఒకటేసారి పోయింది, మ్యారేజ్ది ఒకటేసారి జరిగింది, డబ్బులు ఒకటేసారి కోల్పోయినా, ఓకే ఇప్పుడు సెటిల్డ్, ఓకే ఐఎమ్ ఫైన్. కానీ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అర్థం కావట్లే. అదేమన్నా మార్కెట్లో దొరికేదా కొనుక్కుందామంటే? దొరకదు. లేకపోతే అదేమన్నా ప్రేమను ఎత్తుక్కుంటున్నా, ప్రేమ దొరకట్లేదు నాకు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లే.
ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎక్కడేవో ట్రాప్ చేసి ఎక్కడ ఎందుకు ఇవన్నీ అని చెప్పి అన్నిటినీ చంపేసుకొని సైలెంట్గా ఉంటున్నా అంతే. ప్రేమించాలని ఎవరికి ఉండదు, హ్యాపీగా ఉండాలని ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం కూడా ఉప్పు కారం మీద తింటున్నాగా 100% ఉంది నాకు. బట్ చూద్దాం, ఇన్ని చేసిన దేవుడు అది కూడా ఏదో ఒకటి చేయకుండా పోతాడా? ఏదో ఒక రోజు దానికో ఒక టైం వస్తుంది. మనమే ఇంకా ఎక్కువ ఏజ్ ఏం కూడా అయిపోలే. చూద్దాం, ఇంకా సంవత్సరం చూద్దాం, 2 సంవత్సరాలు చూద్దాం. 35 years కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, 40 years కూడా చేసుకుంటున్నారు. నేను 32 కానీ అలా అనిపించట్లేదు. చాలామంది అంటారు, ఉకానా నీకేందుకు ఉంటే ఇంకా చిన్నగా ఉంటావు అంటే. చూద్దాం, ప్రతి ఒక్కరికి డెస్టినీ చూద్దాం ఎవరు వస్తారో నా లైఫ్లోకి. కానీ రావాలని కూడా కోరుకోండి, ఎందుకంటే ఉండలేకపోతున్నాను నేను. ఎందుకంటే పడుకున్నప్పుడు నా బిడ్డ నన్ను తిడుతుంది, ఏం రాబోయే నువ్వు ఒక్కని వండుకుంటున్నావు, ఇంకొకరి ఏం రాబోయే అని చెప్పి నా బిడ్డ తిడుతుంది నన్ను. లేవు రాబోయే, ఫస్ట్ లేవు, పో కింద వండుకోపో, ఇంత ఏజ్ వచ్చింది ఒక్కనే అనుకుంటున్నావు, ఏం మనిషి రాబాయ్ అని చెప్పి తిడుతుంది నా బిడ్డ నన్ను. గోల్డ్ ఏం మాట్లాడలేదు మీతో? గోల్డ్ నైట్ టైం వేసుకోను కాబట్టి గోల్డ్ ఏం మాట్లాడతాను. గోల్డ్ కానీ ఇప్పుడు ఈవెంట్కి వచ్చా కదా, ఇంట్లో తీసేసి ఇక అట్లా తీసేస్తా, వచ్చినప్పుడు మాత్రమే వేసుకుంటా. మీ ఇంట్లో లాకర్లు ఉన్నాయా? అల్మార్ ఉంది. పెద్దదే ఉందా? పెద్దది, కానీ అల్మార్లో పెట్టాం మేము. ఎక్కడ పెడతారు గోల్డ్? నిజం చెప్పనా? నిజం చెప్తే సాయంత్రానికి మీ ఇంటికి వస్తారు ఎవరో. ఎవరన్నా అని ఎక్కడ పెడతాను తెలుసా? చెప్పండి. ఒక ఏమైనా కవర్లో వేసి వాళ్ళలో ఒక డస్ట్బిన్ దాగాలో కావచ్చు, లేదంటే కిచెన్లో కావచ్చు, అక్కడ పెట్టేస్తాం. ఎవరైనా దొంగలు వచ్చినా కూడా అవి ఎక్కడ ఎత్తుకారు కదా. డస్ట్బిన్ ఎవరు తీయరు, కిచెన్కి ఎవరు వెళ్ళరు, కాబట్టి మీరు కవర్లో వేసి మూట కడతారు. మేమైతే అవే వేస్తాం. మహానుభావులండి మీరు. గోల్డ్ ఎక్కడ పెడతారు? లాకర్ లాకర్ సిస్టమ్ లేదు, కానీ నేను కవర్ లో మూట కట్టి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ ఉంది, హాల్లో ఇప్పుడు ఫర్నిచర్ ఉంది, ఆ కవర్లో వేసేసి ఫర్నిచర్ అట్టు కావచ్చు, అప్పుడే సేఫ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, నిజంగా. ఏమన్నా సీక్రెట్ గదుల్లో, అల్మార్లో, అక్కడ ఇక్కడ లాకర్స్ లో పక్కన. ఎందుకంటే మీరు రాగానే మీ చేతిలో ఏమైనా కీ చైన్ ఉంటుంది అని చూస్తే అసలు ఏమి లేకుండా ఫ్రీగా వచ్చారు అంటే లాకర్ సిస్టమ్ ఇంట్లో లేదని అర్థం. అమ్మో, లాకర్లో అస్సలు పెట్టొద్దు, అసలు పెట్టొద్దు. పిచ్చకాయలు లెక్క వడేసేయాలి, దాన్ని ఎవ్వరు చేయరు. ఓకే, నిజంగా మేమైతే అదే. మీ అందరి గోల్డ్ మెడల్ సీక్రెట్ అయితే ఇదే. మా అందరి గురించి నాకు తెలియదు, మీ గురించి అందరి గురించి నాకు తెలియదు, నా గురించి చెప్తున్నా. ఓల్డ్ సిటీలో మీ ఇల్లు ఎక్కడ? ఓల్డ్ సిటీలో మీ ఇల్లు ఎక్కడ? ఎందుకులే అంతెందుకు, ఒక మాట, చిన్న కెమెరా ముందు కాదు అన్న, ఇందాక మీరు వచ్చారు, గోల్డ్ ఎక్కడ పడేసాం మేము, ఎక్కడి నుంచి తీసినా? మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ట్రూత్ ఆర్ డేర్ ఒక గేమ్ ఆడాలి. అవునా? లాస్ట్ లో 2 క్వశ్చన్లు అడుగుతా, అందులో ట్రూతే చెప్పాలి. నేను ఎప్పుడు ట్రూతే చెప్తారు కదా ఎప్పుడు. ఇంటర్వ్యూ ఎండ్లో ఒక ర్యాపిడ్ ఫైర్, ట్రూత్ ఆర్ డేర్, 2 క్వశ్చన్లు అడుగుతా, రెండింటికి మీరు ఆన్సర్ చేసేయాలి. ఎందుకు పబ్లిక్ చెప్పి దెంకుమని చెప్తారా? అది కేవలం క్లారిటీ. ఓకే, డన్. సో జోక్స్ ఏ పార్ట్. సో సూర్య గారు, మిమ్మల్ని కొంతమంది ప్రేమగా ఆత్మీయుడు అంటారు, మరి కొంతమంది రౌడీ షూటర్ అంటారు. ఎందుకు ఈ ట్యాగ్ ఎట్లా వచ్చింది? రౌడీ షీటరా మీరు నిజంగా? అంటే రౌడీ షీటర్ అంటే అమ్మా, ఇప్పుడు